సో పార్ట్ 2 బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్స్. సో మనకేంటి లాస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి విలియం బెంటిక్ అండి లాస్ట్. కాబట్టి ఫస్ట్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరైనా అడిగితే మళ్ళీ మనం విలియం బెంటిక్ అని చెప్పాలి. అయితే ఈయన టైంలో ఏం జరిగిందంటే మనకి ఇండియాలో తక్స్ అని కొంత దారిదోపిడి దొంగలు ఉండేవాళ్ళండి. సో వీళ్ళని అణిచివేసింది ఎవరంటే మనకి ఈయన అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఒక సినిమా కూడా వచ్చింది తక్స్ ఆఫ్ హిందుస్థాన్ అని. అంతకంటే ముందు కాకి అనే సినిమా వచ్చింది, అందులో కూడా మనకి చూపిస్తారు విలియం బెంటిక్ గురించి. కాబట్టి ఈయన చాలా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలో మనకి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈయన టైంలో మేజర్ థింగ్ ఏంటంటే 1833 చార్టర్ యాక్ట్ టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీకి చైర్మన్ లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే కమిటీ ఏం చెప్తుందంటే ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పెడితే బాగుంటుంది అని చెప్తుంది అనమాట. అయితే మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టాలి అంటే ఏంటి, కొన్ని ఈయన రిఫార్మ్స్ ఇస్తాడు. అయితే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇక్కడ ఈయన మెయిన్గా 2 పాయింట్స్ చెప్తాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టడానికి. ఒకటేంటండి అంటే ఇప్పుడు బ్రిటిష్ అంటే మనకి ఇంగ్లాండ్ నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించే కంటే, అక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చే కంటే ఇక్కడ ఉన్న ఇండియన్స్కే ఈ లాంగ్వేజ్ కనుక నేర్పిస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అంటే మనకి ఇన్కమ్ అంటే రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే రెవెన్యూ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ రెండో పాయింట్లో ఏం చెప్తాడంటే ఈయన ఇండియన్స్ అనేవాళ్ళు లాంగ్వేజ్ పరంగా కానీ ఇండియన్స్ అనేవాళ్ళు వాళ్ళ తలక స్కిన్ పరంగా కానీ బ్లడ్ పరంగా కానీ ఇండియన్స్ అయి ఉండాలి. బట్ వాళ్ళ తలక యాటిట్యూడ్ పరంగా మాత్రం వాళ్ళు బ్రిటిషర్స్ అయి ఉండాలి. ఎందుకంటే లిటరేచర్ అనేది చిన్నప్పటి నుంచి ఏం చదివితే సో దాన్ని బట్టి మన తలక మైండ్ సెట్ ఉంటుందన్న కాన్సెప్ట్ ఆయన ఇంగ్లాండ్లో అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సో గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1835లో మనకేంటండి ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. అయితే మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడానికి కారణమైన ఇండియన్ ఎవరని అడిగితే మనకి రాజా రామ్మోహన్ రాయ్ అండి. కానీ రాజా రామ్మోహన్ రాయ్ 1833లోనే బ్రిస్టల్ సిటీలో చనిపోతాడు. కాకపోతే అంతకంటే ముందే ఆయన ఫైట్ చేస్తాడు. ఎందుకంటే ప్రపంచంతలుగా కల్చర్ నేర్చుకోవాలి అంటే ఒక అంబాసిడర్ లాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనకు ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ కాబట్టి దాన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తే నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో కాబట్టి 1835లో ఇవన్నీ మనకి ఈ విలియం బెంటిక్ టైంలో వస్తాయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈయన మనకి వీటితో పాటుగా ఈ మున్సిఫ్ కోర్టులు ఏవైతే మనకి కారన్ వ్యాలీ స్టార్ట్ చేస్తాడో దాన్ని ఈయన తీసేయడం జరుగుతుంది. మున్సిఫ్ కోర్టులు స్టార్ట్ చేస్తారండి, దాన్ని ఈయన తీసేస్తాడనమాట. సో మొత్తానికి విలియం బెంటిక్ కొద్ది రోజులు వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి చార్లెస్ మెట్కాఫ్ అండి. ఈయన మీద మనకి చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే లార్డ్ రిప్పన్ అని ఆన్సర్ పెట్టారండి. ఎందుకంటే ఇండియాలో ప్రెస్ ఏదైతే ఉందో న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉండి బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టినవి. అయితే ఈయన చార్లెస్ మెట్కాఫ్ వచ్చి ఏం చేస్తాడంటే మొత్తం రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేస్తాడండి ఈయన. కాబట్టి ఈయన్ని లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారు. లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారండి. అయితే బేసిక్గా ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్ లేదా ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లార్డ్ లిట్టన్ వచ్చేసి మనకి లోకల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ల మీద ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెడితే రిప్పన్ వచ్చి దాన్ని తీసేసాడండి. సో కాబట్టి చాలామంది లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అనగానే లార్డ్ రిప్పన్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి చార్లెస్ మెట్కాఫ్. కాకపోతే ఈయన తక్కువ టైం ఉంటాడు. ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే లార్డ్ ఆక్లాండ్ వస్తాడండి. సో లార్డ్ ఆక్లాండ్ టైంలో ఏమవుతుందంటే సింపుల్గా ఈయన వచ్చేసి మనకి ఇండియాలోని పిలిగ్రిమేజ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే తీర్థయాత్రల మీద ట్యాక్స్ ఉంటుంది, అది తీసేస్తాడు ఆయన. ఇక్కడ మనకి 2 సార్లు క్వశ్చన్ అడిగాడండి. పిలిగ్రిమేజ్ ట్యాక్స్ తీసేసినటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే అక్బర్ 1563లో. అలా కాకుండా పిలిగ్రిమేజ్ ట్యాక్స్ తీసేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా అడిగితే మనకి లార్డ్ ఆక్లాండ్ అని చెప్పాలండి. సో ఈయన మీద ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఇది ఒకటేను. అలాగే నెక్స్ట్ వచ్చేసి లార్డ్ ఎలెన్ బరో అండి. సో లార్డ్ ఎలెన్ బరో విషయానికి వస్తే మనకి ఏంటంటే సో ఎలెన్ బరో ఏంటంటే అంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి స్లేవరీ సిస్టమ్ని తీయడం జరిగిందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇందాక మీకు నేను పిలిగ్రిమేజ్ ట్యాక్స్ గురించి చెప్పాను. 1563లో మనకి అక్బర్ తీశాడు, తర్వాత మనకి లార్డ్ ఆక్లాండ్ తీయడం జరిగిందని. అలాగే స్లేవరీ సిస్టమ్ కూడా ఇండియాలో 1562లోని అక్బర్ తీయడం జరిగిందండి. తర్వాత మళ్ళీ 1879లో ఔరంగజేబ్ టైంలో మళ్ళీ మనకి స్లేవరీ సిస్టమ్ని రీఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ తర్వాత వచ్చినటువంటి ఎలెన్ బరో ఇది తీసేయడం జరిగిందండి. సో ఇది ఈయన దగ్గర మనకి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హార్డింజ్ 1 అండి. సో హార్డింజ్ 1లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఈయన నరబలి నిషేధ చట్టాన్ని తీసుకొస్తారండి. యాక్చువల్గా ఏంటంటే మనుషుల్ని చంపే ఒక సిస్టమ్ ఉండేది ఇండియాలో. సో ఆ సిస్టమ్ని మనకి ఈయన తీసేయడం జరిగిందండి. అయితే మనం ఏంటంటే గవర్నర్ జనరల్స్ యాక్చువల్గా మనకి 6 నుంచి 7 మెంబర్స్ కంటే ఎక్కువ మంది మీద క్వశ్చన్స్ రావు. కాకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక రో ప్రకారం రాశాను కాబట్టి వీళ్ళలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. సో మిగతావి ఏవైతే నేను చదవాలన్నది నేను మీకు లాస్ట్లో చెప్తాను, ఏ గవర్నర్ జనరల్స్ ఇంపార్టెంట్ అన్నది. అయితే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి మొత్తం గవర్నర్ జనరల్స్ అందరిలోని లార్డ్ డల్హౌసీ అండి. సో డల్హౌసీ ఏంటండి అంటే ఇండియాలో మనకి
సిపాయి మ్యూటినీ అనేది రావడానికి గల మెయిన్ కారణమైనటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి ఈ డల్హౌసీ అండి. ఈయన 1848 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 56 దాకా 8 ఇయర్స్ పనిచేయడం జరిగిందండి. అయితే ఈయన ఎందుకు వచ్చింది అన్నదాని కాకుండా ముందు ఈయన చేసిన రిఫార్మ్స్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఇండియాలో పోస్టల్ సిస్టమ్ అనేది ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. పోస్టల్ సిస్టమ్ని ఈయన మనకు తీసుకురావడం జరిగింది. అయితే ఫస్ట్ పోస్టల్ స్టాంప్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అడిగాడు క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో. ఎక్కడంటే రిలీజ్ అయిందని మనకి కరాచీలో స్టార్ట్ అయింది, కరాచీలో రిలీజ్ అయిందండి. కరాచీ అనేది ఏ రివర్ పక్కన ఉంది? సింధ్ రివర్ పక్కన ఉంది కరాచీ అనేది పాకిస్తాన్లో. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియాలో టెలిగ్రాఫ్ సిస్టమ్ని కూడా ఈయన తీసుకొచ్చారండి యాక్చువల్గా. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కొంతవరకు డెవలప్ అయింది డల్హౌసీ టైంలో. సో టెలిగ్రాఫ్ సిస్టమ్ ఏంటండి అంటే జనరల్గా దీన్ని మనకి 2013లో తీసేయడం జరిగింది. పూర్తిగా టెలిగ్రాఫ్ సిస్టమ్ మొత్తం క్లోజ్ చేసేయడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి మనకి వెస్ట్ బెంగాల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే అక్కడ నుంచి కోల్కతా నుంచి డైమండ్ హార్బర్ అనే ప్లేస్ దాకా మనకి ఈ టెలిగ్రాఫ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ మనందరికీ తెలిసిందే 1853. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏప్రిల్ 16న మనకి ప్యాసింజర్ రైల్, జనరల్గా ప్యాసింజర్ రైల్ కంటే ముందు గూడ్స్ రైల్ స్టార్ట్ అయింది మార్చిలోని. కానీ జనరల్గా ప్యాసింజర్ రైల్ మీద మనకి ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటాడు కాబట్టి 16th ఏప్రిల్ 1853లో మనకి ముంబై నుంచి థానే వరకు మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ అనేది ఈ టైంలోనే స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. అయితే బేసిక్గా ఈ మూడింటిని కలిపి జనరల్గా ఏం చెప్తామంటే మనం పబ్లిక్ వర్క్స్గా చెప్తుంటాం జనరల్గా. అయితే ఈయన ఈ మూడింటిని మెయింటైన్ చేయడం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మనకి 2 క్వశ్చన్లు ఉంటాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మీద. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగాడు 2017లో ఏపీపీఎస్సీ. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడిగితే మనకి డల్హౌసీ అని చెప్పాలండి. అయితే ఈయన టైంలో ఏమవుతుందంటే 1853లో లాస్ట్ చార్టర్ యాక్ట్ అనేది వస్తుంది. ఈయన చిట్ట చివరి చార్టర్ యాక్ట్ వస్తుంది. ఈయన టైంలో ఇండియాలో సివిల్ సర్వీసెస్ అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైము. అలాగే ఈ టైంలో ఒక కమిటీ వేస్తారండి ఎడ్యుకేషన్ మీద. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి చార్లెస్ వుడ్స్. ఈ చార్లెస్ వుడ్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇండియాలో మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేయడం కోసం ఎలాంటి విధానాలని ఎలాంటి పాలసీస్ని ఫాలో అవ్వాలని చెప్తూ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఈయన కొన్ని రిఫార్మ్స్ని సజెస్ట్ చేస్తాడండి. అందుకనే ఈ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఈయన రిలీజ్ చేస్తాడో ఈ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ని ఏమిటంటే మాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ లేదా మాగ్నా కార్టా ఆఫ్ ది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్తారండి. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు చార్లెస్ వుడ్స్ మీద. అయితే ఈ డల్హౌసీ టైంలో ఏమవుతుందంటే మనకి జనరల్గా మనం విలియం బెంటిక్ టైంలో 1829లో ఒక రిఫార్మ్ వచ్చిందని చెప్పాను. ఏంటది? సతీ సిస్టమ్. సో కాబట్టి ఈ సతీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఈయన తీసేశాడో ఈ చిన్నపిల్లలు మ్యారేజెస్ అనేవి మాత్రం కంటిన్యూగా జరిగాయి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలు మ్యారేజ్ చేసుకోవడం, బాగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవడం, వాళ్ళు చనిపోవడం. కానీ ఇప్పుడు ఆ భర్త చనిపోయిన తర్వాత భార్యను చంపడం అనేది సతీ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి ఇండియాలో చిన్నపిల్లలు విడోలు ఎక్కువ మంది అయిపోవడం జరిగిందండి. సో ఈ విడోలు ఎక్కువ మంది అయిపోవడంతో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే మరో ఆయన ఏం చేశారంటే ఎవరైతే చిన్నపిల్లలు విక్టిమ్స్ అయిపోయారో చిన్నప్పుడే సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మళ్ళీ మ్యారేజ్ చేయాలని చెప్పి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ కల్చర్ మీద వాళ్ళ తలకి ఎమోషన్స్ మీద కొట్టి సో ఎక్కువగా వాళ్ళు ఇచ్చేసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఏంటండి అంటే ఈ కరెక్ట్గా ఈయన రెవల్యూషన్ తీసుకొచ్చిన టైంకి ఆ టైంలో మనకి ఒక ఇంకొక మూమెంట్ స్టార్ట్ అవుతుందండి. అదేంటంటే మనకి దాదాబాయి నవరోజీ ఏంటంటే జనరల్ మనం ఏమనుకున్నాం 1853లో మనకి ఎప్పుడైతే రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయిందో కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా స్టార్ట్ అయిందని మనం ఆలోచించాం. కానీ దాదాబాయి నవరోజీ లాంటి ఎకనామిస్ట్ ఏం ఆలోచించాడంటే ఇండియాలో ఉన్నటువంటి వెల్త్ అనేది యూరోపియన్ కంట్రీస్కి తీసుకెళ్ళడం కోసం మాత్రమే ఈ రైల్వే సిస్టమ్ని స్టార్ట్ చేస్తారని చెప్తూ ఆయన ఒక పుస్తకం రాయడం అందండి. ఆ పుస్తకంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి డ్రెయిన్ థియరీ. మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిస్కస్ చేసినప్పుడు ఒకసారి చెప్పాను మీకు. ఈయన రాసిన బుక్ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాశాడు ఆయన. అయితే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దాని మీద డిస్కషన్ జరుగుతున్న టైంలోనే కరెక్ట్గా విద్యాసాగర్ మనకి ఏంటండి మరో ఉద్యమం తీసుకురావడం జరిగింది. కాకపోతే వెంటనే డల్హౌసీ ఏంటండి 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ యాక్ట్ ఇది ఇండియాలోని. కాకపోతే ఏంటంటే మళ్ళీ పబ్లిక్ తలక ఇండియన్స్ తలక సెన్సిబిలిటీస్ అనే దెబ్బతిని పెద్ద ఉద్యమం వచ్చింది. అయితే అక్కడ మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ విడో రీమ్యారేజ్ ఇన్ ఇండియా ఎప్పుడు జరిగిందని అడిగాడు. 7th December 1856 అని. ఇది మొట్టమొదటి అఫీషియల్ విడో రీమ్యారేజ్. అలాగే
విద్యాసాగర్ అనే వ్యక్తి ఇండియా మొత్తం మీద ఎస్పెషల్లీ బెంగాల్ ఆ ఏరియాలో చేస్తే సౌత్ ఇండియాలో విడో రీమ్యారేజెస్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే మనకి కందుకూరి వీరేశలింగం అండి. అందుకనే ఇతనికి మహదేవ గోవింద రండే అనేటటువంటి ఒక మోడరేట్ ఏంటంటే ఆయనకి ఇచ్చిన టైటిల్ సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అనే టైటిల్ ఇచ్చాడు. సో ఈ మనకి సౌత్ ఇండియాలో మొట్టమొదటి విడో రీమ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే 11th December 1881 అండి. ఎక్కడంటే ఇది రాజమండ్రిలో జరిగిందండి. సో మొత్తానికి డల్హౌసీ ఇవన్నీ చేయడం కొంత కమ్యూనికేషన్ సిస్టమ్ అది బాగున్నప్పుడు కూడాను ఇది ఒకటి డ్రాబ్యాక్ అయింది. అయితే ఎంతకంటే ముందుకుండా డల్హౌసీ చేసినటువంటి పని ఏంటంటే ఇండియాలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే సిస్టమ్ని తీసుకొచ్చాడండి. 1848లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే సిస్టమ్ని ఈయన రాగాన్ని తీసుకొచ్చాడండి. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే దీనికి తెలుగులో మనం రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారండి. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రిన్సిలీ స్టేట్లో కనుక రాజు చనిపోతే వాళ్ళకు గనక కొడుకులు లేకపోతే లేడీస్ ఎవరు రూల్ చేయకూడదు, పూర్తిగా ఆ రాజ్యం అనేది బ్రిటిష్ ఇండియాలో మెర్జ్ అయిపోతుందని చెప్తే ఒక కొత్త రూల్ని పాస్ చేస్తారు 1848లో. ఇండియాలో దీని మీద అతి పెద్ద రెవల్యూషన్ వస్తుందండి. సో దీని ద్వారా 1848లోనే ఈయన ఆక్యుపై చేసినటువంటి మొట్టమొదటి ప్లేస్ ఏదంటే మనకి సతారా అండి. తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేస్తారు దీనికి, ఎవరైనా సరే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొస్తాడు. అంటే చిన్న అమెండ్మెంట్ చేస్తాడు, ఒకవేళ మీకు ఎవరైనా సరే పిల్లలు లేకపోతే మీరు కొడుకుల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అని రూల్ తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ రూల్ ప్రకారం ఏంటండి అంటే ఎవరినైతే మీరు అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ తలకి డీటెయిల్స్ అన్నీ కూడా బ్రిటిష్ ఇండియాకి ఇవ్వాలన్నమాట. సో అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే 1848లో సతారాని తీసుకోవడం, అలాగే ఈయన తలక ఆక్యుపేషన్ అనేది చాలా వరకు కంటిన్యూ అయ్యి ఫైనల్గా 1856లో అవధ్ అనే ప్లేస్ అటెంప్ట్ చేయడం వరకు అవుతుందండి. అవధ్ అంటే మనం చెప్పుకున్నాం అయోధ్య, ఇది మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు 1764లో మనకి. సో మొత్తానికి ఇలా చాలా ఆక్యుపేషన్స్ చేసిన తర్వాత ఈయన మీద ఎక్కువ రెవల్యూషన్ అయిన తర్వాత ఈయన వెళ్ళిపోతారండి 1856లో. ఈయన వెళ్ళిపోయిన తర్వాత 1856లో మనకి ఎవరు వస్తారంటే లార్డ్ క్యానింగ్ వస్తారండి. సో లార్డ్ క్యానింగ్ ఏంటండి అంటే ఈజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఫర్ ద బ్రిటిష్ ఇండియా అండి. ఎందుకండి అంటే ఈయన తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా మనకి వైస్రాయ్స్. అయితే ఈయన టైంలో ఏమవుతుందంటే ఈయన ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని తీసుకొస్తారండి. ఈయన ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఏంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటండి అంటే ఏవైతే బుల్లెట్స్ ఉంటాయో వాటిని నోటుతో మనకి పట్టుకొని సో ఏదైతే మనకి గన్లో పెట్టాలి. సో అయితే ఒక రోమర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ బుల్లెట్స్ అనేవి ఫోర్క్తోని అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఆవు కొవ్వుతోని మనకి చేశారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఏంటంటే ఇది వెళ్తుందండి ఈ న్యూస్. వెళ్ళినప్పటికీ చాలా దగ్గరలో రెవల్యూషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి 1857 March 29న బారక్పూర్లో మంగల్ పాండే అనే వ్యక్తి ఇవి యూజ్ చేయడానికి రిజెక్ట్ చేస్తారండి ఫస్ట్. సో మంగల్ పాండేతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఈశ్వర్ పాండే అని ఆయన కూడా దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక ఆఫీసర్ని చంపుతారండి, పోలీస్ ఆఫీసర్ని. తర్వాత వీళ్ళిద్దరిని April 9th 1857 ఉరితీసి అక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఒక 85 మెంబర్స్ ఎవరైతే సైన్యం ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరుగుతుంది. కానీ తర్వాత కాలంలో మళ్ళీ చాలా రీజన్స్తో 1857 May 10th మనకి సెపాయ్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందండి. అయితే ఇది సెపాయ్ రెవల్యూషన్ అనేది మేము స్పెషల్ టాపిక్ చేస్తాం యాక్చువల్గా ఇక్కడ కాకుండా. సెపాయ్ రెవల్యూషన్ ఆడగల కారణాలు ఏంటి, ఎలాంటి రిఫార్మ్స్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది ఎందుకు వచ్చిందన్నది మనం వేరే చెప్పుకుందాం ఆ క్లాస్లో. సో 1857 May 10th మనకి మేరట్లో ఏంటండి మనకి ఇది స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే సెపాయ్ రెవల్యూషన్ జరిగిందో ఇండియాలో మొత్తం రెవల్యూషన్ జరగడంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. అన్నెసరీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్స్కి సంబంధించిన సెన్సిబిలిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి సో మిగతా విషయాల మీద నెగ్లెక్ట్ చేయడంతో ఇండియాలో వచ్చింది. సో ఇండియా లాంటి పెద్ద కంట్రీ పోయింది అంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే మేము ఈస్ట్ ఇండియా కంపెనీ తలక రూలింగ్ని తీసేస్తున్నాం అని చెప్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ని తీసేసి 1858లో మనకి క్వీన్ విక్టోరియా యాక్ట్ మనకి తీసుకురావడం జరిగిందండి. సో ఈ క్వీన్ విక్టోరియా యాక్ట్ ఏంటి మనకి ఒకసారి క్వశ్చన్ అడిగాడండి, సిపాయి మ్యూటినీ వల్ల ఇండియాలో జరిగినటువంటి రిజల్ట్ ఏంటి అని అడిగాడు. యాక్చువల్గా రిజల్ట్ ఏంటంటే అంటే సింపుల్, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి రూలింగ్ అనేది పోయింది. ఇన్ ద సెన్స్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ రూలింగ్ పోయింది, డైరెక్ట్గా క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రూల్ చేయడం జరిగింది. అంటే క్వీన్ విక్టోరియా రూలింగ్ అనేది మనకి ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 1858 క్వీన్ విక్టోరియా యాక్ట్ ప్రకారం ఏంటండి అంటే ఇక్కడ గవర్నర్ జనరల్స్ వరకు రూలింగ్ అనేది పోయి ఒక కొత్త డిజిగ్నేషన్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దాని పేరు మనకి వైస్రా డిజిగ్నేషన్ అండి. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో హెడ్ ఎవరు అంటే వైస్రాయ్ ఉంటాడు బ్రిటిష్ ఇండియాకి.
సో ఈ బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్కి అలాగే ఇండియాలో ఉన్నటువంటి వైస్రాయ్కి ఒక డిజిగ్నేషన్ క్రియేట్ చేశారండి. ఆ డిజిగ్నేషన్ పేరు సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రం కాదండి, రాజ్యం. మనకి ఆర్టికల్ 12లో కూడా ఉంటుందండి ఫండమెంటల్ రైట్స్లో. ఆర్టికల్ 12 ప్రకారం అంటే స్టేట్ అంటే రాజ్యం, బేసిక్గా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాగే. సో మొత్తానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక డిజిగ్నేషన్ మనకు క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఏంటి యూజ్ అనేది చెప్తాను మీకు. 1909లో 1990లో మనకు కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ వస్తాయి మనకి. అలాగే వీళ్ళు ఎవరికండి అంటే రెస్పాన్సిబుల్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ కండి. సో వీళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే క్వీన్కి అనమాట. కాబట్టి ఇలాంటి ఒక క్రౌన్ రూలింగ్ అనేది మనకు వచ్చిందండి. 1858 నుంచి 1947 దాకా మనకి వైస్రాయ్లకు రూలింగ్ ఉంది. సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి గవర్నర్ జనరల్స్ అనగానే ఫస్ట్ మనకి వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, జాన్ షోరు, వెల్లెస్లీ, జార్జ్ బర్లో, మింటో వన్, మార్కస్ హేస్టింగ్స్, ఆమ్రెస్ట్, బెంటిక్, మెట్కాఫ్, ఆక్లాండ్, ఎలెన్బరో, హార్డింజ్ వన్, డల్హౌసీ అండ్ లార్డ్ క్యానింగ్. కాకపోతే వీళ్ళందరివి చదివినప్పటికి మనకు కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేజర్గా మనం చదువుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే ఒకరు వారన్ హేస్టింగ్స్, 2 కారన్ వాలిస్, తర్వాత వెల్లెస్లీ, అలాగే జార్జ్ బర్లోది ఏంటంటే మనకి 1806లో అంటే 57 రెవల్యూషన్ వచ్చినప్పుడు కొంత వస్తుంది కాబట్టి ఇది మనకు గుర్తుండపోయినా అంతకేం లేదు. అలాగే హేస్టింగ్స్ ఒకటి ఇంపార్టెంట్ మనకి, అలాగే బెంటిక్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, చార్లెస్ మెట్కాఫ్ ఇంపార్టెంట్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఆక్లాండ్ కూడా కొంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటే పాయింట్ ఉంటుంది దీనిలోని, అలాగే డల్హౌసీ, లార్డ్ క్యానింగ్ అండి. సో మనం ఏంటంటే ఎప్పుడైనా చదివేటప్పుడు అంటే కొంత సెలెక్టెడ్గా చదువుకొని ఏవిస్తాడు అన్నది, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఉన్న ప్రతి డేటా హిస్టరీలో చదవాలి అంటే ఎవరి వల్ల కాదండి అది. కాబట్టి ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వైస్రాయ్స్ మొత్తం చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకు యూజ్ అయినట్టు చెప్తాను. సో కాబట్టి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.